జగన్ గారు ఒక్కోసారి అంటే నియోజకవర్గం పక్కా ఎమ్మెల్యే అభ్యర్థి కన్ఫర్మ్ అని అనుకున్న నియోజకవర్గాలు మాత్రం జగన్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఒకళ్ళని ఇద్దరిని ముగ్గురిని అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని అనౌన్స్ చేసేస్తున్నాడు. చాలామంది ఇది గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ నిన్న ఒక కార్యక్రమం అయితే జరిగింది. రేపల్లి నియోజకవర్గం వాళ్ళని ఆయన ఎక్కడైతే తాడేపల్లిలో కలవడం అయితే వాళ్ళు వచ్చి కలవడం అయితే జరిగింది. అక్కడ జగన్ గారు అనుకోకుండా ఒక అభ్యర్థిని అయితే కనుక ప్రకటించడం జరిగింది. పక్కాగా ఎమ్మెల్యే అభ్యర్థి అతనే. దీన్ని బట్టే నేను చెప్తాను, అంటే జగన్ గారు పక్కా అని అనుకున్న వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా అనౌన్స్ చేస్తున్నాడు. కాబట్టి జగన్ గారు మాట్లాడినటువంటి వీడియో నేను మీకు పెట్టబోతున్నాను. ఆయన నోటంటే ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తున్న వీడియో నేను ఇప్పుడు పెట్టబోతున్నా. అది మీరు చూడండి. కానీ జగన్ గారు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తాడా గెలవడా, అక్కడ గెలవడానికి ఎంత కష్టపడాలి, అక్కడ అతనికి పోటీ చేసే వ్యక్తి ఎలాంటోడు, కాబట్టి ఇవన్నీ నేను చెప్పబోతాను. ముందు కనుక జగన్ గారి ఆ వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే. రావడం ఈరోజు మన కుటుంబ సభ్యుడిగా మనలోకి ఒకటిగా మనలో ఒకటిగా మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. శ్రీను భవిష్యత్తు నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచే చేస్తాను అని ఈ సందర్భంగా అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. రేపల్ల నియోజకవర్గంలో మోహన్ యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా గట్టిగా కష్టపడడానికి ముందుకొచ్చాడు. మోహన్కు మీ అందరి మద్దతు ఉండాలి. శ్రీను తన సొంత తమ్ముడిగా మోహన్ను భుజాన వేసుకుని మోహన్ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని తను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాడు. శ్రీను చేసే ఈ మంచిని జగన్ ఎన్నటికీ మనవడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనును సంతోషపడే విధంగా అదే చట్టసభలో పక్కనే కుర్చీ వేసుకొని మళ్ళీ కూర్చోబెట్టే కార్యక్రమం జగన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. చాలా మంది నాయకులు వచ్చిన ఈ సందర్భంగా, చాలా మంది కార్యకర్తలు వచ్చిన ఈ సందర్భంలో బహుశా అందరినీ కూడా కలవలేకపోవచ్చేమో. ఎందుకంటే ఇన్ని వేల మంది వచ్చారు కాబట్టి అందరినీ కూడా కలవలేకపోయే పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత నేను సింగుకు చెప్తా ఉన్నాను, మోహన్కు చెప్తా ఉన్నాను, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వీలైనంత ఎక్కువ మందిని నా దగ్గరికి తీసుకొని వచ్చి నాకు పరిచయం చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి అని కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మీ అందరి అభిమానానికి, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పి ఆరాట పడతా ఉన్నా మీ అందరి తాపత్రయానికి మనస్ఫూర్తిగా వచ్చిన ప్రతి సోదరుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి పెద్దాయనకు కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. చూశారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని మీరు చూశారుగా. కాబట్టి నేను అదే చెప్తున్నా, వీళ్ళు ఇక్కడి నుంచి కన్ఫర్మ్ రా అని అనుకున్న అభ్యర్థుల్ని, వీళ్ళు గెలుస్తారు అని అనుకున్న అభ్యర్థుల్ని ఆల్రెడీ ప్రకటించేస్తున్నాడు. ఆయన వాళ్ళకి మాట ఇచ్చేస్తున్నాడు. ఎందుకని ప్రజలందరి ముందు పబ్లిక్గా ప్రెస్ మీట్లోనే ఆయన మాట్లాడుతున్న మాటలేవి. నాకు తెలిసి ఇది మూడో అభ్యర్థి అనుకుంటా. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఈయన మూడో అభ్యర్థి. అంతకు ముందు ఒక అభ్యర్థి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఒంగోలు నుంచి అనుకుంటా, నాకు తెలిసి చుండూరు రవిబాబుని కన్ఫర్మ్ చేశాడు ఆయన. తర్వాత ఇప్పుడు మరలా ఎవరైతే ఈ పేట నాగమోహన్ కృష్ణ ఉన్నారో రేపల్లి నియోజకవర్గం నుంచి, ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరుస్తున్నాడు జగన్ గారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి తోడుగా ఎవరైతే మోపిదేవి శ్రీనివాస్ ఉన్నారో కాంగ్రెస్ నేత, ఆయనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ నాయకుల్ని చాలామందిని కూడా తీసుకొచ్చి జగన్ గారి చేత కండవ కప్పించుకున్నాడు ఆయన. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు ఆయన. మోపిదేవి శ్రీనివాసరావు అంటే మోపిదేవి వెంకటరమణ అని అనుకోలేరు. మోపిదేవి వెంకటరమణ వేరు, ఈ కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాస్ వేరు.
మోపిదేవి వెంకటరమణకి ఈ మోపిదేవి శ్రీనివాసరావుకి ఏమైనా సంబంధం ఉందా, వీళ్ళు ఒకే కుటుంబ సభ్యులా ఏంటనేది అనుకోవచ్చు, కానీ అలాంటిది ఏమీ లేదు, వేరు వేరేనే నాకు తెలిసి. కాబట్టి మోపిదేవి వెంకటరమణ అంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆది నుంచి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మొన్నటిదాకా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి దాంట్లోనే ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు ఆయన మోపిదేవి వెంకటరమణ. అలాంటిది ఇప్పుడైతే పార్టీలో లేడైనా, కాకపోతే ఆయన లేని లోటుని ఫుల్ఫిల్ చేయడానికి అన్నట్టుగా అదే పేరుతోటి మోపిదేవి శ్రీనివాస్ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం విశేషం. ఇక్కడ జగన్ గారు క్లియర్ కట్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఆయన. రేపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే మోహన్ ఉన్నాడో ఈ మోహనే అని ఇప్పుడు పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాస్కి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. నీకు టిక్కెట్ ఏమో, ఆయనదే టిక్కెట్ కాదు, మీరు కష్టపడి పనిచేయండి, ఆయనకి సపోర్ట్ చేయండి, ఆయన ఎమ్మెల్యేగా చేయండి, ఆయన పక్కన ఇంకో కుర్చీ వేసి మిమ్మల్ని కూర్చోబెట్టే విధానం మేము ఆలోచిస్తాం, అంటే ఏంలా ఎమ్మెల్సీగా మీకు అవకాశం ఇస్తాం అని పబ్లిక్గా అనౌన్స్ చేశాడు ఆయన. కాబట్టి చాలామంది రకరకాలుగా మాట్లాడేవాళ్ళు అదేంటది జస్ట్ కాంగ్రెస్ నుంచి వచ్చాడు ఆయన పెద్ద వెనకాల అంగు ఆర్భాటం ఏం లేదే, ఆయనకు అప్పుడే ఎమ్మెల్సీగా అనౌన్స్ చేశారు ఎందుకని, ఆయనకు అవసరం లేదు, ఆయన వెనకాల పెద్ద మంది మార్పడం ఏం లేదు అని మాట్లాడతారు. కానీ ఆ నియోజకవర్గం నుంచి అంటే రేపల్లె నియోజకవర్గం నుంచి గెలవడం కోసం వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని, రాజకీయంగా వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోడు, వాడుకుంటాడు, ఉపయోగపరుచుకుంటాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు నాకు ఏదైతే మోపిదేవి శ్రీనివాసరావుని పార్టీలోకి చేర్చుకోవడానికి చూస్తే నాకు అర్థమైంది. ఎందుకంటే రేపల్లె నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోహన్ కావచ్చు, అంతకు ముందుండే గణేష్ కావచ్చు, అంతకు ముందుండే వెంకటరమణ కావచ్చు, వీళ్ళందరూ నెగ్గడం ఆషామాషి కాదు. ఎందుకంటే అనగాని సత్యప్రసాద్ టీడీపీ అభ్యర్థి, అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన నుంచి గెలవడం అంటే మామూలు విషయం కాదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పాలా అనగాని సత్యప్రసాద్. కానీ 3 సార్లు గెలిచిన అతను, 3 సార్లుగా ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా చేస్తున్నాడు ఆయన. ఎవరు ఈ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా చేస్తాను. ఈ అనగాని సత్యప్రసాద్ని గెలవడం అంటే మామూలు విషయం కాదు. 3 సార్లు హ్యాట్రిక్గా గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీని అక్కడ గెలవకుండా ఆపుతున్నటువంటి గొప్ప బలమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలి, అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే మామూలుగా ఉండకూడదు. కాబట్టి జగన్ గారు ఆచితూచి ఈ అభ్యర్థిని సెలెక్ట్ చేశాడేమో అని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే కనుక ఈ పేట నాగమోహన్ కృష్ణను సమర్థుడు, ఆర్థికంగా అంటే అలాగే సామాజికంగా అలాగే ఆర్థిక మొత్తం అన్ని ప్రకారంగా చూసుకుంటే సమర్థుడు అని నిలబెట్టాడు అక్కడ. దానికి తోడు అక్కడ ఆయన గెలవడానికి ఏ రకమైన అవకాశం ఉన్నా సరే వదులుకోకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మోపిదేవి శ్రీనివాసును కూడా పార్టీలో చేర్చుకోవడం అందుకే, అతని గెలుపు కోసమే. ఏదైనా అతని గెలుపు కోసం కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎంతమంది 10,000 కావచ్చు ఓట్లు, లేదా 5,000 కావచ్చు, ఎన్ని ఓట్లు పడ్డా సరే ఉపయోగమే కదా లెక్కేశాడు. కాకపోతే వాస్తవంగా అంతకు ముందు ఈ మోపిదేవి శ్రీనివాసరావుకి పడ్డ ఓట్లు 2,000 చిల్లర ఎంతో పడ్డాయి అంతే, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి. కాబట్టి ఏది ఏమైనా ఒకళ్ళకి వెన్నుదన్నుగా ఉంటారనే ఉద్దేశంతో ఆయన పార్టీలో చేర్చుకోవడానికి జరిగింది. కాబట్టి రాజకీయంగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, వాడుకోవాలి ఉద్దేశంతో అక్కడైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టాండ్ తీసుకున్నాడని నాకు అనిపించింది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనుకోండి. కాబట్టి గుంటూరు జిల్లా ఈ రేపల్లి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారబోతుంది ఎప్పటి నుంచి, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి సరైన క్యాండిడేటే అనుకోవచ్చు. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారి గురించి చూసుకుంటే 3 సార్లు నుంచి గెలుస్తూ వస్తున్న ఈయన మీద వ్యతిరేకత కూడా అంతే రకంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అంత వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక చాలా ఇట్లు అనగాని సత్యప్రసాద్ గారి మాట వినపడుతుంది. కాబట్టి ఆయన మొన్న జరిగిన ఏదైతే లిక్కర్ ఏదైతే ఉందో సిండికేట్గా ఏర్పడి లిక్కర్ని ఫార్మింగ్ చేశారో ఆయన తరపున కూడా చాలా మందికి జరిగినాయి అన్నట్టు, అలాగే ఇసుక విషయంలో కావచ్చు, అలా కొన్ని ఆరోపణలు అయితే కనుక ఈయన మీద వినిపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రాంత వాసులు, ఆ నియోజకవర్గ ప్రజలు కొద్ది గొప్ప వ్యతిరేకత ఆయన మీద చూపిస్తున్నారు అన్నారు. ఆ వ్యతిరేకతే వీళ్ళకి ఓట్లుగా మారబోతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి అని మాట్లాడుతున్నారు. చూడాలి రాజకీయం ఏం జరగబోతున్నది, ఇంకో 2 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి. ఈ లోపు ఆల్రెడీ కూటమి మీద ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తలేదని, చెప్పిన మాటలన్నీ హామీలన్నీ నెరవేర్చలేదని ఆల్రెడీ చాలా మటుకు వ్యతిరేకత మూట కట్టుకున్నారు. కాబట్టి అది ఇంకా కొనసాగితే కనుక రానున్న రోజుల్లో మరీ అది ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే విధానం అయితే ఉంది కూటమి ప్రభుత్వానికి. కాబట్టి అలా జరిగితే కనుక ఈసారి అక్కడి నుంచి రేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.